హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్కే బ్లాగ్స్ అండి. నమస్తే అందరికీ కూడా. ఇది మేము చేసే సేవ అన్నమాట. అందరూ కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వచ్చి సేవ చేయొచ్చు అమ్మవారికి అనేది. మేము ఆషాఢ మాసంలో లక్ష మల్లెల అర్చన అనేది జరిగిందండి. అక్కడికి వెళ్ళి మేము సేవ అనేది చేసాము. ఏం లేదు, సేవ అంటే జస్ట్ మనకి తోచిన సహాయము అంతవరకు. మల్లెపూలు ఉన్నాయి చూసారా, అక్కడ చీర మీద పరిచున్నాయి మల్లెపూలు. అవి తొడాలు తీయడం అనమాట. మన దేవుళ్ళకి పెట్టేటప్పుడు తొడాలు అనేవి తీసి పెడతాం కదా పువ్వులకి, అట్లనే తొడాలు అనేవి తీసి మేము వేరుగా బేషన్లోకి వేస్తే అది అమ్మవారికి తీసుకెళ్ళి పండితుల వారు అంటే మన పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అర్చన చేస్తారనమాట. చూడండి, లక్ష మల్లెల కోసం వచ్చేట అర్చన అనమాట ఇది. అందరూ కూడా తొడాలు అనేది ఒలుస్తున్నారు అమ్మవారికి. మీరు ఇట్లనే చూస్తూ ఉండండి, పూజ అనేది కూడా జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కింద మీ ఏరియాస్లో కూడా ఇట్లాంటివి ఏమన్నా జరుగుతాయేమో కొంచెం కామెంట్ అయితే చేయండి, ఓకేనా. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఇదేమో అమ్మవారికి పూల జడ అనమాట. ఇంకా వన్ మోర్ థింగ్ మీకు చెప్పాలనుకున్నాను. ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ మీకైతే డివోషనల్గా నేను పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండి. ప్లీజ్ ఎవరికైనా బాగుంది చూడాలి అని అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి డివోషనల్ అనమాట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారో నా చుట్టూతో ఉండేవన్నీ కూడా మీకు నేను వీడియో అయితే అందజేస్తానండి. అమ్మవారి పూల జడ ఊర్లో వాళ్ళు చూడండి ఎట్లా గుచ్చుతున్నారో. పువ్వులు తీసి సపరేట్గా వాళ్ళు ఆకులు తెచ్చి, బాదం ఆకులు తెలుసు కదండి, ఇంటి ఊర్లలో ఉంటాయి. బాదం ఆకులు తెచ్చి వాళ్ళంతటి వాళ్ళే గుచ్చుతున్నారండి అమ్మవారికి అందంగా కనబడాలని. చూడండి, ఎంత చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఎవరికి తోచిన సాయం. కొబ్బరాకులు తెచ్చారండి. కొబ్బరాకులతోని వాళ్ళు సన్నగా పుల్లలు తీస్తారు కదా, ఆ పుల్లలు తీసి గుచ్చుతున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో. పెడితే ఇంకా కూడా అమ్మవారు చాలా చాలా మురిసిపోయినట్టు ఉంది అనమాట చూడడానికి. ఓకే, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి.